ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. తపస్సు కాలపు 3వ శుక్రవారము. విగ్రహములను మా దైవములుగా ఎంచుము. మొదటి పఠనము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: ఇజ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీ విన్నపములను సిద్ధపరచుకొని ప్రభువు చెంతకు మరలి వచ్చి ఇట్లు విన్నవింపుడు: మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగిన మాకున్నవి అవియే. అసిరియనుల చేత రక్షణ నొందఘోరము. మేమిక యుద్ధ అశ్వములను ఎక్కము. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా ఎంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే కదా. ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచువలి నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు. లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుధన్నుదురు. వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రామీయులు మరలా విగ్రహముల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు రుజువైనవి. సజ్జనులు వాని వెంట నడుతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను మీ దేవుడైన ప్రభువును, మీరు నా మాటలు ఆలకింపుడు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి ఆయన చక్కగా సమాధానము ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను. అందుకు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు. మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలయును. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము. ఇది 2వ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. అప్పుడతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించుట, తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగువానిని ప్రేమించుట సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన
ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరు ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.